హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇంక ఈరోజు అయితే పోలియో చుక్కలు స్టార్ట్ అయిపోయినాయి. పోలియో చుక్కలు వేస్తామని చెప్పేసి ఇక మా లక్కీ వాళ్ళ అంగన్వాడీ టీచర్ కాల్ చేసింది. అంటే నిన్నే చెప్పింది, బట్ ఇక మళ్ళీ కాల్ చేసింది. ఇక మేమైతే పోలియో చుక్కలు వేయించుకోవడానికి అని చెప్పేసి పోయినాం. అక్కడికి వెళ్ళి చూస్తే అంగన్వాడీ క్లోజ్ చేసింది, లాక్ వేసింది. ఇదేంది రా అనుకున్నా. దాని ఇంకాలే ప్రైమరీ స్కూల్ అటాచ్ అయ్యి ఉంటుంది. ఇంకా స్కూల్లో వేస్తున్నారు. ఇంకా అక్కడికైతే వెళ్ళినాం. ఫస్ట్ ఇక లక్కీ బాబుకి అయితే పోలియో చుక్కలు వేసిర్రు. నాకైతే ఈ చెయ్యికి పెట్టే ఆ మార్కుని చూసి నాకు మస్తు అనిపించింది. ఎందుకంటే చెప్తాను. ఇంకా చింతాలకి కూడా పోలియో చుక్కలు వేసిర్రు. పాపం చింతాలు అయితే భయపడిపోయింది. ఎందుకంటే ఇంట్లో డ్రాప్స్ వేస్తాను కదా, ఆ డ్రాప్స్ అనుకుంది, భయపడింది. ఇంకా చెయ్యికి చూసి అది ఎందుకు మస్తు అనిపించింది అని అంటే, మనం ఓటేస్తే మనకు అలా మార్క్ పెడతారు కదా, అలాగా వీళ్ళకి చుక్కలకి మార్క్ పెట్టారు. నాకు అదే గుర్తుకొచ్చింది. ఇంక ఇంటికైతే వచ్చేసిన. మా ఆయన కిందనే వాచ్మెన్ ఉండే దగ్గర వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంకా మా లక్కీ బాబు అయితే షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించేసిండు ఇక వాళ్ళ నాన్నని. పాపం చాలాసేపటి వరకు ఇక నాన్న కోసమే చూస్తుండేవాడు. ఇంకేం చేయలేమని చెప్పేసి వచ్చేసినాం. ఇంక ఇక్కడికి వచ్చాక అక్క వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక ఆగినాం. మా కింద ఇలా ఉంటుంది షాపు. పాపం వాళ్ళ షాప్ తీసుకోలేదు, ఇక అలాగే బయటనే ఉంచుకుంటున్నారు. షాప్స్ కూడా సేల్స్ అయిపోయినాయి, బట్ వేరే వాళ్ళు తీసేసుకుంటారు. ఇక్కడ వాళ్ళైతే ఎవరు తీసుకోలేదు. ఇంకా నేనైతే ఇక లక్కీ బాబు పైకి వెళ్దామంటే లేదు, ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే పైకి అయితే వచ్చేసినాం. ఇక స్నూపీతో పోయిన బట్టే కొంచెంసేపు ఆడుకున్నాక ఇంకా ఈరోజు సండే కదా, వాళ్ళు మంచిగా హోంవర్క్ చేసుకుంటారు. ఇంకా అన్న గురించి తెలిసిందే, ఇక కామన్ ఇది. ఇక చింతలిని అయితే స్నూపీ దగ్గరికి వదిలేస్తే నార్మల్గా అంటే భయపడకుండా రిటర్న్ తిరిగేది. ఈరోజు అయితే వెయిట్ చేస్తుంది పాపం. ఇంకా మధ్యాహ్నం వరకు అక్కడే ఉండే. అక్కడనే ఇక మేమైతే లంచ్ తినేసి ఇంటికి వచ్చినాం. మా ఆయన వచ్చినా అని చెప్పేసి అన్నాడు. ఇక సరే అని చెప్పేసి వస్తే వచ్చేలోపు చికెన్ పట్టుకొని వచ్చింది. ఇంకా ఆ లెగ్ పీస్లను చూడగా నేను ఎప్పటి నుంచో కేఎఫ్సీ చేయమని అడుగుతున్నాను మా ఆయనకి. ఫైనల్గా ఈరోజు అయితే చేసిండు. కాకపోతే ఇక ప్రాసెస్ అయితే ఏం వీడియో తీసుకోలేదు. నేను పిల్లలతో ఉంటే ఆయన చేసిండు. జస్ట్ లాస్ట్లో అవి అన్నీ ఆయిల్ వేసినాక నేను వెళ్ళి జస్ట్ వాటి వరకు వీడియో తీసుకున్నాను. ఇంకా చికెన్ పీసెస్ కూడా కొంచెం ఉండి, ఇంకా అవైతే నాకు కర్రీ వేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. ఇంట్లో పప్పు ఉంది, వద్దు అని చెప్పేసి చికెన్ తెచ్చుకుండు. ఆ ఫేస్ వీడియో తీస్తుంటే అస్సలు రావట్లేదు. ఇంకా అటు నుంచి తీసిన. ఇక ఫైనల్గా చికెన్ అయితే అయిపోయింది. నా లక్కీ బాబు అయితే ఫుల్ జుట్టు వీకేసిండు, గడ్డి గడ్డి అయిపోయిన పిచ్చిదాని తీరు. ఓకే, ఇవాళ వీడియో అయితే ఇది. ఇంకోటి కేఎఫ్సీ తిన్నాను, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది గైస్. ఓకే, నా వీడియోస్ నచ్చినట్టంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారన్న నమ్మకంతో వీడియోస్ పెట్టినాను. ఓకే, బాయ్ బాయ్ గైస్.